మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. సో 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అయితే అంతకు ముందు జరిగినటువంటి తంతు ఒకసారి మనం చూస్తే, అంటే డిసెంబర్ 31న 2024 రాత్రిని జరిగిన తంతు మందుబాబులు చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. సో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే మాత్రం చాలామంది మందుబాబులు పోలీసులకు బుక్ అయిపోయారు. సో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ కూడా పోలీసులకు దొరికిపోయారు. కొంతమంది ఆర్గ్యుమెంట్స్ చేశారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది మామూలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బాడీ అంతా మందుతో నింపేశారా అనే అనుమానం కలిగే విధంగా మందును తాగేస్తారు. సో దాని గురించి మీకు ఒక పక్కగా డీటెయిల్స్ కొన్ని విజువల్స్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి మందుబాబుల డేటా. అంటే మందుబాబులు తాగి పోలీసులకు దొరికిపోయినటువంటి వాహనాలు నడుపుతూ దొరికిపోయినటువంటి డేటా. దానికి సంబంధించి హైదరాబాద్ ఓవరాల్గా మనం చూస్తే రాత్రి 31వ తారీఖు నుంచి ఉదయం తెల్లవారుజామున 1వ తారీఖు వరకు మొత్తం ఇక్కడ చూసినట్లయితే 336 వచ్చేసి రాచకొండ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి డేటా ఇది. మొత్తం 336 ఉన్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ జోన్ 2లో వచ్చేసి దాదాపుగా 619 ఉన్నాయి. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ కేసులన్నీ కూడా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 60, ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 84, కాచిగూడ వచ్చేసి 58, గట్కేసరి 28. సో మల్కాజ్గిరి డివిజన్కి సంబంధించి చౌటుప్పల్లో 27, భువనగిరిలో 36, యాదాద్రిలో 21, అదేవిధంగా ఎల్బీ నగర్లో 108, వనస్థలిపురంలో 124, ఇబ్రహీంపట్నంలో 25, మహేశ్వరంలో 22. సో మహేశ్వరం డివిజన్కు మొత్తం 47. దాదాపుగా 1200 కేసులు బుక్ చేశారు పోలీసులు. అంటే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న కేసుల సంఖ్య దాదాపు 1200 నుంచి 1400 వరకు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఉంది. ఇది 2 వీలర్ కొన్ని ఉన్నాయి, 3 వీలర్స్ కొన్ని ఉన్నాయి, 4 వీలర్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం మీద ఎక్కువ సంఖ్యలో చూస్తే 2 వీలర్సే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 526 పైగా 2 వీలర్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 4 వీలర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. లారీలు, ట్రక్కులు చాలా తక్కువ సంఖ్యలో 3 మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది అంతా కూడా మగవారే, మహిళలు అయితే ఎక్కడ కూడా లేరనే చెప్పాలి. అదేవిధంగా మరొక ఫోటో ఒకటి చూపిస్తాను. ఇది హైదరాబాదు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించినటువంటి రీడింగ్ సంబంధించిన స్లిప్ ఇది. సో ఆ రీడింగ్ డేటాను ఒకసారి చూస్తే 550 పాయింట్లు వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ఆ బ్రీతింగ్ అనలైజర్ ఒకసారి పెట్టినట్టయితే దాంట్లో 550 పాయింట్లు. 550 పాయింట్లు మామూలుగా 90, 120, 130 వస్తేనే బుక్ చేస్తుంటారు, లోపలికి పంపిస్తుంటారు. బైక్ని బుక్ చేసి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, అక్కడ చలానా కట్టి మనం రావాలి. సో 550 అంటే ఇక మామూలుగా ఏ స్థాయిలో మందు తాగేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొన్ని వీడియోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందా? కొంచెం మందు తాగేసి ఏకంగా విద్యుత్ స్తంభం పైన ఉన్నటువంటి తీగల మీదే హాయిగా బెడ్లాగా ఏర్పాటు చేసుకొని, ఒక జల్లెడలాగా ఏర్పాటు చేసుకుని తీగలన్నింటినీ అక్కడ పడుకొని హాయిగా పవలించారు మందుబాబు. చూడండి ఆయన విజువల్స్. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ పరిధిలో జరిగినటువంటి ఘటన ఇది. ఎస్, ఇక్కడ చూడొచ్చు 31st హడావిడి ఏంటి అనేది ఈ వీడియోని చూస్తే మనకి, అంటే అక్కడ ఏదో షాక్ కొట్టో లేకపోతే ఏదైనా కరెంటు వైర్లు రిపేర్ చేస్తో కాదు, మద్యం కిక్ ఎక్కువైపోయి స్తంభం ఎక్కి స్తంభం పైన ఉన్నటువంటి తీగల మీద పడుకున్నాడు మహానుభావుడు. మద్యం ఏరులై పారింది అని అంటుంటాం చూసారా, ఇది ఉదాహరణ. మందుబాబులు మద్యం సేవిస్తే అందులో 31st, సో జనవరి 1 ఎలా ఉంటుందంటే అటు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ చేస్తున్నటువంటి మందుబాబుల వికృత చేష్టలు. సో తాగొచ్చు, ఏదో కొంత తాగొచ్చు, మరి ఈ స్థాయిలోనేనా? ఈ స్థాయి చూస్తే అంటే మందు ఎలా తాగుతారా బాబు అంటే ఇది ఒక ఉదాహరణ. తీగల మీద ఎక్కి తీగల మీద పడుకొని హాయిగా అసలు అతను కింద ఏం జరుగుతుందో కూడా కనీసం అతనికి సోయ కూడా లేదు అక్కడ. మరికొన్ని వీడియో కూడా చూపిస్తాను మీకు.
మందుబాబును పట్టుకొని నువ్వు రారా బాబు అంటే ఏమంటున్నాడంటే అతను, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, నా ఇష్టం, నేను తాగుతా 31st నైటు, సో న్యూ ఇయర్ వస్తుంది, నేను తాగుతా, నన్నెందుకు అరెస్ట్ చేస్తారు, నన్నెందుకు పట్టుకుంటారు, నన్నెందుకు చెక్ చేస్తారు, అసలు చూడండి, నేను చెయ్యా, నేను ఓదను అంటూ అక్కడ పారిపోతుంటే పోలీసులు అందరూ కలిసి అతను పట్టుకొని బలవంతంగా ఆ టెస్ట్ చేస్తున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ మనకు. నేను ఓదను, మీరేమైనా చేసుకోండి, నాకు సంబంధంలే, నేను దాగా, నేను రోడ్ల మీదకి వచ్చా, నేను తిరుగుతా. చూడు, ట్రాఫిక్ పోలీసుల్ని తిప్పులు పెడుతున్న మందుబాబులు ఆగడాలు చూస్తే 31st నైట్ ఏ స్థాయిలో జరిగింది పార్టీస్ అనేది దానికి ఇది. హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు రాత్రంతా జరిగాయి, తెల్లవారులు ఇదే పరిస్థితి. సో 1500 పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేశారంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నిన్న హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మనకి రకరకాల స్క్రీన్ ప్లే అక్కడ మనకు కనిపించింది. ఒక్కొక్క సినిమా స్టోరీ ఒక్కొక్క విధంగా అక్కడ మనకి రోడ్ల మీద కనిపించింది. సో ఇంకో వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా పోలీసులు అయితే నువ్వు ఊదరా బాబు అంటే ఊతున్నట్టే ఉంటుందన్నమాట, కానీ ఊదరు. అవును సార్, నేను తాగాను సార్. అయితే ఏంటి, 31st నైట్ రోడ్డు మీదకి వచ్చాను, అయితే ఏంటి, ఇదిగోండి పరుగులు, పరుగో పరుగు. ఒక అతను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, ఇంకొక అతను ఊదలేక ఉద్దుగో పరుగో పంచగట్టుకొని పరుగో పెద్ద ఆయన. సరే తాగారు, ఇళ్ళకి వెళ్ళొచ్చు కదా, ఇంట్లో ఉండొచ్చు కదా, సరే ఇంట్లో అయినా తాగొచ్చు కదా, సరే బయట తాగారు. ఆ స్టంట్లు చూడండి ఆటోల్లో, అది ఏమన్నా రేస్ కారులా, ఏమన్నా కారు రేస్ ఏమైనా జరుగుతుందా? 2 ఆటోలు అటు ఇటు పెట్టి ఆ 2 ఆటోల మీద కాళ్ళు పెట్టి ఆ రోడ్డు మీద విచ్చలు విడిగా ఆ వైపు ఒక ఇద్దరు, ఈ వైపు ఒక ఇద్దరు, మధ్యలో ఒక ఇద్దరు. ఏంది అసలు వీళ్ళ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల జరగరానిది ఏదైనా జరిగితే వీళ్ళకి జరిగినా ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు తాగారు, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. ఎదురుగా వస్తుంటారు చాలామంది ఫ్యామిలీస్, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని రోడ్ల మీదకి వస్తుంటారు. ఇలాంటి వాళ్ళని కానీ ఢీ కొడితే అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వీళ్ళు తాగి ఎక్కడైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇబ్బందులు. చూడండి అక్కడ కొంతమంది అడ్డం కూడా వస్తున్నారు, వెహికల్స్ ఉన్నాయి రోడ్డు మీద, ఎంత ఫాస్ట్ పోతున్నారో చూడండి. తాగి ఇంట్లో ఉండొచ్చు, పడుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఉదయం లేయచ్చు, లేదా తాగి తందనాలు ఇంట్లో చేయొచ్చు. కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా విచ్చలు విడిగా నిన్న 31st నైట్ అసలు ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దృశ్యాలు మనకి హైదరాబాదే కాదు మొత్తం చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు మనకి ఎక్కడ చూసినా కనిపించాయనే చెప్పాలి. సో ఇలా 31st నైట్కి సంబంధించి రాత్రంతా కూడా హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 1500 కేసులు నమోదయ్యాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. చాలా వెహికల్స్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు పోలీసులు అన్ని ప్రాంతాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్స్ అయితే చేశారు. మందుబాబులు అయితే మాత్రం విపరీతంగా తాగేశారు. మందు అయితే మాత్రం ఎప్పుడు ఇక దొరకదేమో మందు అన్నట్టుగా తాగేశారు. అలాంటి దానికి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వీడియోలే మనకి నిదర్శనం. సో ఇవాళ కూడా ఉంది, ఇవాళ జనవరి 1 కూడా ఉంది. ఇవాళ నైటు మరిన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో మరి. కాబట్టి ఇప్పటికైనా మద్యం సేవించేవారు జాగ్రత్తగా రోడ్ల మీదకు రాకుండా ప్రశాంతంగా ఎక్కడైనా ఉండి తాగండి. తాగమని చెప్పట్లేదు, తాగాల్సిన పరిస్థితే వచ్చింది. మద్యపానం అనేది హానికరం, సేవించకూడదు. ఒకవేళ సేవించారా మీ కర్మ, మీరు ఇంట్లోనే ఉండండి. కానీ రోడ్ల మీదకి వచ్చి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం, ఇలా వికృత చేష్టలు చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో మీరేమనుకుంటున్నారు? మందు తాగి రోడ్ల మీదకి వచ్చే వారిని మీరేమి అనాలనుకుంటున్నారు? వారిపై మీ కామెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వీడియోస్ చూశాక మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.